ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు అంటే చైనా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, నేపాల్, జపాన్ దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది వీటి అధ్యయనం కోసము. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యాన్ని పొందినాయి. ఈరోజు మనము ఆయుర్వేదంలో ఏ మొక్కలు బాడీలోని క్రియాటిన్ కంటెంట్ను తగ్గిస్తాయి. క్రియాటినిన్ అంటే మామూలుగా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే క్రియాటిన్ కంటెంట్ ఎక్కువైనప్పుడు కంపల్సరిగా డయాలసిస్ చేసుకోవాలి. డయాలసిస్ అంటే ఏమి? మొత్తం రక్తాన్ని బయటికి తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారు. ఆ విధంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు వారానికి 3 సార్లు 2 సార్లు డాక్టరు చెప్పిన దాన్ని బట్టి 3 సార్లు 4 సార్లు ఒక్కొక్కసారి రోజు కూడా చేసుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి వారానికి ఒకసారి కూడా చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల డయాలసిస్ చేసుకునే దానివల్ల ఏమంటే క్రియాటిన్ కంటెంట్ తగ్గుతూ వస్తుంది. అసలు ఈ క్రియాటినిన్ అంటే ఏమిటి, అసలు డయాలసిస్ ఎందుకు చేసుకోవాలి, వాటి మొక్కల గురించి ఇప్పుడు చూద్దాము. మామూలుగా అనేక కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, లేకపోతే కిడ్నీ షింక్ అవుతుంది, దాని సైజు తగ్గిపోతుంది, దాని ఫంక్షన్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందో వాటర్ ఫిల్టరేషన్ ఉండదు. ఎప్పుడైతే వాటర్ బాడీలో ఎక్కువ అవుతుందో కాళ్ళు, ముఖము, బాడీ మొత్తము స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి, క్రియాటిన్ కంటెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ డయాలసిస్ చేసుకునే దానివల్ల వాటిని అన్నింటినీ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ డయాలసిస్ చేసుకునే దానివల్ల ఏమిరా అంటే మనిషి ఎక్కువ అప్ టు 20 ఇయర్స్, కొంతమంది 27 ఇయర్స్, 29 ఇయర్స్ బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అప్ టు 10 ఏళ్ళ నుంచి 29, 30 ఏళ్ళ వరకు డయాలసిస్ చేసుకునే వాళ్ళు బతికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ డయాలసిస్కు ఏ మొక్కలు వాడతారు, అసలు డయాలసిస్ యొక్క సిమ్టమ్స్ ఏమిటి? ఈ క్రియాటిన్ కంటెంట్ పెరుగుతుంది, తర్వాత యూరిన్ సరిగా రాదు, తర్వాత ఎక్కువ వామిటింగ్స్ వస్తుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, తిన్న ఆహారం డైజెషన్ కాదు, తర్వాత వేవరింగ్ మైండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా డయాలసిస్ పేషెంట్. తర్వాత కాళ్ళు, చేతులు, ముఖము ఊదిపోతుంది అనమాట, అంటే స్వెల్లింగ్స్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా డయాలసిస్ యొక్క లక్షణం. క్రియాటిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాలసిస్ పేషెంట్ యొక్క ముఖ్య లక్షణాలు. మన ఆయుర్వేదంలో దేర్ ఆర్ 13 వనమూలికలతో తయారు చేసినటువంటి చూర్ణం ఉంది. అది నెంబర్ 1గా పనిచేస్తుంది. అంతకంటే మించినటువంటిది ఇంకొకటి లేదనమాట. దాంట్లో ఏమేమి మొక్కలు ఉపయోగిస్తారో వాటి గురించి చూద్దాం. నెంబర్ 1 టర్మినేలియా అర్జున అంటారు, తెల్ల మద్ది. టర్మినేలియా అర్జున కాంబ్రిటేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క బెరడుని తీసుకోవాలి. పైనేమో తెల్లగా ఉంటుంది, లోపల ఎర్రగా ఉంటుంది. దీని యొక్క బెరడుని తీసుకోవాలి. అలాగే అశ్వగంధ, వైతాన్యా సామ్నిపర, సొలనేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క రూట్స్ని, వేర్లను తీసుకోవాలి. అలాగే ఎంబ్లికా ఆప్సినాలిస్ లేదా పిల్లాంతస్ ఎంబ్లికా, ఉసిరి యొక్క కాయల్ని తీసుకోవాలి. వీటి యొక్క యుపర్బియేసి కుటుంబానికి చెందింది. అలాగే దీన్ని హెమిడిస్మస్ ఇండికిస్ అంటారు. సుగంధపాల లేకపోతే నన్నారి అంటారు, చిన్న నన్నారి అంటారు. వీటి యొక్క వేర్లను తీసుకోవాలి. అలాగే పిల్లాంతస్ అమరస్, దీని యొక్క ఓల్ ప్లాంట్ను లేకపోతే కాయలు, గింజలను తీసుకోవాలి. ఆ యుపర్బియేసి అనే కుటుంబానికి చెందింది. అలాగే పునర్నర్వా అంటే ఏమిటి? పునర్జన్మనిచ్చింది. అంటే బాడీలో కిడ్నీ డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ యథాస్థానానికి తెస్తుంది. దీన్నే పునర్నర్వా అంటారు. బోర్హావియా డిఫ్యూజా అంటారు. నెక్టాజినేసి అనే కుటుంబానికి చెందింది. దీన్ని అలాంటి దానికి ఉపయోగిస్తారు. దీని యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే ఏరువా లెనేటా, దీన్ని ఏరువా లెనేటా అంటారు, కొండపిండి అంటారు. అమరాంటేసిని కుటుంబానికి చెందింది. దీని యొక్క మొక్క యొక్క సమూలాన్ని తీసుకోవాలి. అలాగే పల్లేరు ట్రిబులస్ టెర్రసిస్ జైగోపిల్లేస్ అనే కుటుంబానికి చెందింది. దీని ఈ మొత్తము తీసుకోవాలి. ఈ ఫ్రూట్స్ అయితే ఇంకా మంచిది, ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా మంచిది. అలాగే అపామార్గ్ అంటే ఉత్తరేణి, అకిరాంతస్ యాస్పిరా, అమరాంటేసి అనే కుటుంబానికి చెందింది. అపామార్గ్ ఎందుకు అన్నారంటే దీనికి కాయలు ఉంటాయి.
అక్కడికి పోతే ఇది గుచ్చుకుంటాయి, కాయలంతా బాడీకి అంటుకునేస్తాయి, లేదా గుడ్లకు అంటుకునేస్తాయి, మనం మార్గాన్ని తప్పించుకుంటాం. అందుకని దీన్ని అపామార్గ్ అన్నారు. దీని యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే దీన్ని ఉల్లిమిడి అంటారు, వరుణ అంటారు, క్రటివా మ్యాగ్నా అంటారు. దీన్ని బార్కును బెరడుని తీసుకోవాలి. ఇవి అన్నమాట ఈ మొక్కలన్నీ తీసుకోవాలి. అలాగే తానికాయ కరక్కాయ తీసుకోవాలి, అలాగే తానికాయ కూడా తీసుకోవాలి. అంటే త్రిఫల తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ 3 తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకోవాలి. ఇవి అన్నమాట. ఇవన్నీ కూడా సమపాళ్ళల్లో తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలో మళ్ళీ ఒకసారి చెప్తాను. వరుణ తీసుకోవాలి, ఉత్తరేణి తీసుకోవాలి, తర్వాత పల్లేరు తీసుకోవాలి, తర్వాత కొండపిండి తీసుకోవాలి, బునన్నరవ తీసుకోవాలి, అంటే అటిక మామిడి తీసుకోవాలి. దీన్ని నెల్లి, అడవి నెల్లి అంటారు, లేకపోతే భూ నెల్లి అంటారు, బ్లూ ఆమ్లిక అంటారు. తర్వాత పిల్లంతా సమరసం, నేల ఉసిరి అని కూడా అంటారు. తర్వాత ఇది తీసుకోవాలి, సుగంధ పాలు తీసుకోవాలి, ఆమ్లా తీసుకోవాలి, అశ్వగంధ తీసుకోవాలి, అర్జున బార్కు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని సమపాళ్ళల్లో తీసుకోవాలి. సమపాళ్ళల్లో తీసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని మనము యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది అన్నమాట క్రియాటిన్ కంట్రోలింగ్ పౌడర్. అంటే క్రియాటిన్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది క్రియాటిన్ కంట్రోలింగ్ పౌడర్. ఇది ఎలా వాడాలంటే 1 స్పూన్ 1 గ్లాస్ వాటర్లో వేయాలి, 1/2 గ్లాసు వచ్చే వరకు మరిగించాలి, వడగట్టుకొని తెల్లారితో టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి, అలాగే రాత్రి భోజనం తర్వాత 1 స్పూన్ 1 గ్లాస్ నీళ్ళలో వేసి 1/2 గ్లాసు వచ్చేంత వరకు మరిగించి వడగట్టుకొని రాత్రి భోజనం తర్వాత ఒకసారి తీసుకోవాలి. అలా రోజుకు 2 సార్లు తీసుకోవాలి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసునా? నెంబర్ 1, క్రియాటిన్ మామూలుగా క్రియాటిన్ 1 ఉండాలి, 1కు బిలో ఉండాలి. 8, 9, 10, కొంతమందికి 10, 12, 18 ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. క్రియాటిన్ కంటెంట్ తగ్గుతూ వస్తుంది. నెంబర్ 2, యూరిన్ ఫ్రీగా వస్తుంది. రోజుకి ఈజీగా 1/2 లీటర్ 1 లీటరు యూరిన్ ఫ్రీగా వస్తుంది. కడుపు ఉబ్బరం పోతుంది. తర్వాత కాళ్ళు స్వెల్లింగ్స్, కాళ్ళు చేతులు ముఖము ఊదడం తగ్గిపోతుంది. తర్వాత డయాలసిస్ 3-4 సార్లు చేసుకునే వాళ్ళు వారానికి 2 సార్లు, ఒకసారి డయాలసిస్ రేటు కూడా తగ్గుతుంది. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఆహారం తినక తరుగుతారు, వాంతులు ఏమీ ఉండవు, నీరసము, నిస్సత్వం, నిస్సహాయత తగ్గుతుంది. అన్ని పనులు చేస్తుంది ఇది అనమాట. దీన్నే క్రియాటిన్ కంట్రోలింగ్ పౌడర్ లేదా డయాలసిస్ పౌడర్ అంటారు. ఇవన్నీ కూడా మన పరిసరాల్లో దొరుకుతాయి. ఇవి మనం చేసుకుంటే మీరే కూడా చేసుకోవచ్చు. ఇది చేసుకొని ఉపయోగించుకుంటే మనము ఈ డయాలసిస్ నుంచి బయటపడవచ్చు. ఒకసారి డయాలసిస్ మొదలైతే డయాలసిస్ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి క్రియాటిన్ కంటెంట్ 1, 2, 3 పెరిగినప్పుడు అప్పుడే కానీ వీటిని కానీ ఇలా తయారు చేసుకుని ఉపయోగించుకుంటే వాటి నుంచి మనం పూర్తిగా విముక్తిని పొందవచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతీగా, ఇది పెద్ద దుసారతీగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిణి, ఈ కంకిణి అన్నీ కూడా మనము, ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు,
తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి